ఇచ్చిన ఈ పరిచర్యలో నీ కుటుంబము నీవు పాలు పంపులు పొంది నీవు జరిగించింది ఏమిటి? దేవుని కొరకు ఏదైనా జరిగించి అది జ్ఞప్తిలో అనగా సంఘ చరిత్రలో నిలిచిపోయే విధముగా ఏదైనా ఉందా లేదా? ఉంటే ఏమిటి, లేకపోతే ఎందుకు లేదు? దేవుడు ఒక సంఘములో నాటిన తర్వాత, దేవుడు ఒక ఆత్మీయ కుటుంబానికి అప్పగించిన తర్వాత, ఆత్మీయ కుటుంబములో జ్ఞాపికలు మిగల్చాలి, జ్ఞాపకం ఉండిపోయే ఆత్మీయత జీవించాలి, ఆత్మీయులుగా బ్రతకాలి. నేను పరిచర్య ప్రారంభం నుండి జ్ఞాపకం చేసుకుంటా వస్తే అనేకులకి నిజంగా యథార్థంగా కృతజ్ఞత చెల్లించాలి. ఒక్కొక్కరి పేర్లు జ్ఞాపకం చేసుకుంటా వస్తే అనేక వ్యక్తులకి నేను కృతజ్ఞత చెల్లించాలి. ఇక్కడ కూర్చున్న వారిలో అనేకులకి నేను కృతజ్ఞత చెల్లించాలి. దేవుని యొక్క పరిచర్యను ప్రోత్సహించిన విధానం, దేవుని యొక్క పరిచర్య కొరకు నిలబడిన విధానం, దేవుని యొక్క పరిచర్య కొరకు